చోట ఉండడం, ఇంకొక చోట లేకపోవడం అని అంటే, లేకపోవడం అనేది ఆకాశ గుణం. అక్కడికి గాలి వస్తుంది. ఇక్కడ గాలి లేదు, అక్కడికి గాలి వస్తుంది, అక్కడ ఆకాశం. కాబట్టి ఆకాశం ఉంటేనే గాలి ఉంటుంది, ఆకాశం లేకపోతే గాలి లేదు. అవకాశం ఉంటేనే గాలి ఉంటుంది, అవకాశం లేకపోతే గాలి లేదు. కాబట్టి అవకాశ ప్రదాతృ ఆకాశ. కాబట్టి స్పేస్ అంటే దట్ విచ్ కెన్ అకామిడేట్, దట్ ఈస్ కాల్డ్ స్పేస్. ఇప్పుడు మనం కూర్చున్నాము అని అంటే స్థలం ఉందా అని అడుగుతాం. అక్కడ కూర్చునేటప్పుడు స్థలం అనేది ఉండడం ఏమిటంటే అక్కడ చెప్పండి ఒకటి. స్థలం ఉందా అంటే ఏమని అర్థం? అక్కడ ఏమన్నా అది స్థలం ఉండడం అంటే ఏమన్నా మైక్ ఉంది, మైక్ ఉందా అంటే మైక్ ఉంది అని అంటాం. వాచ్ ఉందా అంటే వాచ్ ఉంది అంటాం. స్థలం ఉందా అంటే అది ఏమన్నా కనిపిస్తుందా కంటికి? స్థలం అంటే ఏంటి? ఖాళీ అంతే. ఆ స్థలం ఉందండి ఇక్కడ అన్నారు, వెళ్ళి దాని మీదకి వెళ్ళి మూటను దింపాం. ఇప్పుడు మనం కూర్చోని ఎవరైనా స్థలం ఉంది అన్నారు, ఎక్కడ కూర్చొని నా నెత్తి మీద ఉంది కూర్చో అంటారు. కాబట్టి స్థలం ఉందా అని అంటే స్థలం కంటికి కనపడదు, వస్తువు కంటికి కనిపిస్తుంది. కాబట్టి స్థలం ఉందా అన్నప్పుడు వస్తువు అక్కడ లేదు కాబట్టి ఖాళీగా ఉంది, కాబట్టి స్థలం ఉంది అంటున్నాం అంతే. వస్తువు యొక్క లేనితనాన్ని ఖాళీగా గుర్తించి దాన్ని ఆకాశము అంటున్నాం. కాబట్టి ఆకాశం అంటే ఖాళీ. ఖాళీ అనేది కంటికి కనపడదు, వస్తువు యొక్క లేనితనమే ఖాళీ. వస్తువు ఉంటే ఖాళీ లేదండి అంట. ఫుల్ హౌస్ ఫుల్ అన్నాడు అంటే ఏంటి? ఇంకా ఖాళీ లేదు, అందరూ కూర్చుండిపోయారని అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా ఆకాశం అనేటువంటిది ఖాళీ కాన్సెప్ట్. అది ఆ ఖాళీగా ఉంటేనే గాలి సంచరిస్తుంది. కానీ ఆత్మ అనేటువంటిది ఏం తెలుసా అండి? తస్మిన్ అపో మాతరిష్వా దదాతి. అసలు ఖాళీ అనేటువంటి ఆకాశానికి కూడా ఆత్మే కారణం, ఆత్మాధిష్టానమయ్యింది. కాబట్టి తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత. ఆ ఆత్మ అనేటువంటిది ఎలా ఉంటుందండి? సరే, ఇప్పుడు ఖాళీ నాకు అర్థమైంది. ఇప్పుడు ఆకాశానికి రూపం లేదు, అది ఖాళీ అంతే. ఖాళీ అంటే స్పేస్. స్పేస్ అనేది ఏమీ లేదు, అక్కడ వస్తువు లేదంతే, దట్స్ ఇట్. కాబట్టి ఇప్పుడు ఆకాశాన్నే మనం గుర్తించలేకపోతున్నామే కళ్ళతోటి. పరమాత్ముని కళ్ళతో ఏం చూడగలం? కళ్ళతో చూసేది పరమాత్మ కాదు, కంటికి కనిపించేవాడు పరమాత్మ కాదు. అందుకనే ఎవడైనా నా కంటికి చూపించి, నాకు చూపించి భగవంతుణ్ణి అని అంటే, మనం కంటికి చూపించబడేది వస్తువే, పరమాత్ముని చూపించలేం. ఎందుకని? ఆకాశమే కంటికి కనపడదే. కంటికి కనపడకుండా ఆ ఆకాశము ఖాళీతనంతో వాయువుని నింపుకుని, ఆ వాయువు అగ్నిని ఉత్పత్తి చేసి, ఆ అగ్ని నీళ్లను ఉత్పత్తి చేసి, ఆ నీళ్లు భూమిని తీసుకొచ్చి, ఆ భూమిలో పదార్థాలు తయారవుతున్నాయి. అంటే ఒక పదార్థం తయారవ్వాలంటే ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీరు నుండి భూమి, భూమి నుండి పదార్థం. అంటే పదార్థం అవ్వాలి అంటే ఇన్ని పరిణామాలు జరగాలి. కాబట్టి పరమాత్మ పదార్థ జాతం కాదు, పరమాత్మలో ఇన్ని పరిణామాలు లేవు. పరమాత్మ సత్యం, పరిణామము పొందనటువంటి వాడు పరమాత్మ, వికల్పాలకు లోను కానివాడు పరమాత్మ. కాబట్టి పదార్థము పృథివీ యొక్క తత్వం, పృథివీ జలం యొక్క తత్వం, జలం అగ్ని యొక్క తత్వం, అగ్ని వాయు యొక్క తత్వం, వాయు ఆకాశం యొక్క తత్వం. కానీ ఆకాశం అంతర్లీనమై పడిపోతుంది, మాయాతత్వం. మాయ ఆ పరమాత్మ చైతన్యంలో లీనమై పడిపోతుంది. ఆ పరమాత్మ శుద్ధ చైతన్యమై ప్రకాశిస్తున్నాడు, ఏకమై ఉన్నాడు. ఏమండి, ఈ పరమాత్ముణ్ణి అనుభవించొచ్చా మనం? పరమాత్ముణ్ణి మనం అనుభవించడం అంటే ఏమని అర్థం? పరమాత్ముడే మనం, ఇంకేమనుభవిస్తాం? అనేజదేకం మనసః జవీయః న ఏనత్ దేవాః ఆప్నువన్ పూర్వమర్షత్ తద్దావతః అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్ అపో మాతరిష్వా దధాతి. అంటే అది కదలదు, కానీ అన్ని కదలికల కంటే చాలా వేగంగా కదిలే మనస్సు కంటే కూడా చాలా వేగంగా కదులుతుంది. అంటే మనస్సు కంటే స్పీడ్గా కదులుతుందనంటే అదేదో ఇంకో వస్తువు కాదు, ఇంకో పరికరం కాదు, బట్ మనస్సుని కూడా కదిపేటువంటిది అదే. కాబట్టి అది మనస్సు కంటే కూడా సూక్ష్మం.
ఏనద్దు దేవాహ ఆప్నువన్ పూర్వమర్షత్. అటువంటి తత్వాన్ని దేవాహ అంటే ద్యోతనాత్ ఇంద్రియాని దేవాహ అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి ఏ శక్తులైతే ఉన్నాయో వాటిని దేవతలు అంటున్నాం. ఆ దేవతలు అని అంటే ఆ ఇంద్రియ శక్తులు కూడా ఆ తత్వాన్ని గుర్తించలేవు. తద్దావత అన్యాన్ అత్యేతి తిష్టత్ అంటే దాని యొక్క చలనాన్ని, దాని యొక్క గతిని ఎందుకు ఏది పట్టుకోలేకపోతున్నాయి అనంటే అది అంతటా నుండి విపరీకృతమై ఎక్కడ కదలిక ఉన్నా అది కదిలినట్టే అర్థం. ఏది కదిలినా ఏది చలించినా ఆ తత్వమే అని అర్థం. కాబట్టి దీనికంటే ఇంకోటి ఏది వేరే లేదు, ఏకమై అంతటా నిండి నిబిడీకృతమై ఉంది. తస్మిన్నపో మాతరిష్వాదధాతి. ఈ లోకంలో అన్నిటికీ కదిలే శక్తి దేనికున్నా సరే గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కటి కదలాలన్నా కదిలే శక్తి గాలిదే, కదిపే శక్తి గాలిదే. గాలి లేకపోతే కదిలే శక్తి ఉండదు. నీళ్లు కూడా ప్రవహిస్తున్నాయి అనంటే అందులో గాలి ఉంది కాబట్టే ప్రవహిస్తుంది. చెట్టు కదులుతుందంటే గాలి ఉండాలి. చాలా మంది అంటారు, అబ్బా చెట్టు కదలట్లేదండి, గాలి లేదండి అంటారు. చెట్టు కదలకపోతే గాలి లేదని కాదు అర్థం. అంటే చెట్టుని కదపగలిగే అంత శక్తివంతమైన గాలి ఉండకపోవచ్చు, కానీ అసలు గాలే లేదు, చెట్టు కదలట్లేదంటే వీడు చచ్చిపోతాడు గాలి లేకపోతే. వీడేం పీల్చుకుని బతుకుతున్నాడు? అక్కడ ఏదో తీసుకునే కదా బతుకుతున్నాడు. అంటే వీడి యొక్క తాపాన్ని తగ్గించగలిగే అంత గాలి లేదేమో, కానీ బయట వీడు బ్రతికుండడానికి కావలసిన గాలి అయితే బయట ఉంది. కాబట్టి గాలి లేదండి, అబ్బాయి చెట్టు ఆడట్లేదండి, చెట్టు కదలట్లేదు, ఒక కాకు కదలట్లేదని అంటారు. కాబట్టి అది జస్ట్ అదొక రాంగ్ నోషన్ అది. కాబట్టి గాలి అనేది ఉంది, ఇంకా చెట్టు కదలట్లేదంటే, కాకులు కదలట్లేదు, అంత శక్తివంతంగా లేదు గాలి. కాబట్టి ఏ గాలి వల్లనైతే ఈ ప్రకృతిలో సమస్తము కదులుతుందో, ఏ గాలి సమస్త కదలికలకు ఆధారమై ఉందో ఆ గాలిని ఆకాశము తన యందు ఇముడ్చుకునుంది. ఆకాశమే ఆ ప్రాణానికి కారణం, ఆ వాయువుకి. కానీ అటువంటి ఆకాశం కూడా మాయ యొక్క కారణంలో లీనమైపోతుంది. ఆ మాయ పరమాత్మ యొక్క ఛాయ. నేను నడుస్తుంటే ఎలాగైతే నాకు ఒక ఛాయ పడుతుందో, ఆ ఛాయను చూస్తా, ఎవరో మనిషి వస్తున్నట్టున్నాడు అక్కడ అంటాం. ఎందుకని నీడని చూసి మనిషిని గుర్తిస్తాం. అలాగనే ఈ మాయను చూసి పరమాత్మ యొక్క యథార్థాన్ని మనం గుర్తించే అవకాశం ఉంది. ఎందుకని ఇది మాయ, దేవుడికి మాయ, జీవుడికి ఛాయ అంతే బస్. ఇప్పుడు ఈ దేహం ఉంది, దీనికి ఒక ఛాయ ఉంటుంది. అలాగనే పరమాత్మకు మాయ అనేది కూడా అంతే. దానికి ఏది కనపడదు అది, కానీ అన్నింటినీ తయారు చేసేది అదే. అన్నింటికీ కారణం ఆ మాయ. అందుకని కృష్ణుడు కూడా మమ మాయా దురత్యయా దైవీ శేషా గుణమయీ. కాబట్టి మాయా అనే దానికి స్వయంగా ఉనికి లేదు. నేను లేను, ఇప్పుడు ఛాయ కూడా ఉండదు, అంతే కదా. నేనుంటే నా నీడ ఉంటుంది. నీడ ఒక వ్యక్తిని విడిచిపెట్టి స్వతంత్రంగా ఉండలేదు, దానికి స్వయం ఉనికి లేదు. అలాగనే మాయ పరమాత్మను విడిచిపెట్టి ఉండలేదు, స్వయం ఉనికి లేదు. పరమాత్మ యొక్క ఉనికే ఆ మాయ యొక్క ఉనికి. పరమాత్మ యొక్క స్వరూపమే ఆ మాయ యొక్క స్వరూపం, అంతే బస్. అంటే మాయ అనేది కూడా పరమాత్మ యందు ఉనికి పొంది ఉంది, దానికంటూ స్వయం ఉనికి లేదు. అందుకని ఇది మాయాని తీసి పారేస్తున్న. మాయా అంటే ఏంటి? నామ రూప కల్పనలే మాయా. దట్స్ ఇట్. ఎక్కడైతే ఒక పేరుందో అది మాయా. పేరు ఎవరు పెట్టారండి? ఆవు. ఆవులకి ఏమైనా తెలుసా? నా పేరు ఆవు, చూసావా అని ఇంకో ఆవుతో ఏమన్నా మనందరం ఆవులం అని అనుకుంటుందే? ఆవు మనందరం ఆవు అనుకుంటుందే? ఒకవేళ ఆవు అనే పేరైతే ఇంగ్లీష్ వాళ్ళు కవ్ అన్నారనుకోండి, అమెరికాలో అవన్నీ నో, వీఆర్ ఆల్ కౌస్, నాట్ ఔస్. హిందీ వాడు గాయ అంటాడు, తమిళ వాడు ఇంకొకటి అంటాడు, మాడు, పశు మాడు అంటాడు. కన్నడంలో ఇంకో భాష. అంటే ఈ పేర్లు మనం పెట్టుకున్నాం, ఒకదాన్ని చూసి మనం పెట్టుకున్నాం. ఒక మనిషి పుట్టగానే సుబ్బారావు, వాడికి పేరు మనం పెట్టాం.
ఇదిగో ఇది రాత, ఇది స్తంభము, మనం పేరు పెట్టాం. ఇది మైకు, అంతేగాని మైకు నా పేరు మైక్ అండి అని ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేసుకుందే? నో. అంటే పేర్లు ఈ అక్షర సమూహంతో కూడుకున్నటువంటి పేర్లు మనం పెట్టుకున్నవి, మనం ఉచ్చరించేవి. అలాగనే రూపాలు ఈ ప్రకృతి యొక్క జస్ట్ కల్పన, మాయా కల్పన అంతే. నామము మన కల్పన, రూపము ప్రకృతి మాయ యొక్క కల్పన. కాబట్టి నామరూపాలు రెండూ కూడా కల్పనలే. యథార్థమేంటి? తత్వమే యథార్థం. కాబట్టి అటువంటి తత్వంలో మాయా లేదు, ఆకాశము లేదు, అన్ని ఆ తత్వంలోనే ఉనికి పొందున్నాయి, నామరూప వికల్పాలై. కాబట్టి తస్మిన్నపో మాతరిశ్వా దదాతి. ఇప్పుడు ఏంటంటే ఒక చంద్రుడు ఉన్నాడు, బాగా చూడండి, పూర్ణిమ నాడు చంద్రుడు చాలా నిండుగా ఉన్నాడు. ఆ చంద్రుడు ఏంటంటే ట్యాంకులో చంద్రుడు ఉన్నాడు, కనిపిస్తున్న ట్యాంకులో నీళ్లు పట్టాం కదా, చంద్రుడు కనిపిస్తున్నాడు. బాగా ఆలోచించండి. గ్లాస్ నీళ్లు తీసుకున్నాం, ఆ నీళ్లలో చంద్రబింబం కనిపిస్తుంది. కుండలో నీళ్లు ఉన్నాయి, అందులో చంద్రుడు కనిపిస్తున్నాడు. మూత తీసి పెడితే అబ్బా 3 చంద్రులు ఉన్నారు ఇక్కడ. ఎంతమంది ఉన్నారు? 3 చంద్రులు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. మరి 3గా ఎందుకు కనిపిస్తున్నాయండి? అదేమో ట్యాంకు చంద్రుడు, ఇదేమో కుండ చంద్రుడు, ఇదేమో గ్లాస్ చంద్రుడు. అంటే ట్యాంకు చంద్రుడు, కుండ చంద్రుడు, గ్లాస్ చంద్రుడు అని ఉన్నారా? ఇంకొకటి, ఇప్పుడు నా దప్పికైంది, గ్లాసులో నీళ్లు తాగేస్తాను. ఇప్పుడు చంద్రుడు ఏమయ్యాడు? అక్కడ పోయాడు. నేను తాగేస్తాను చంద్రుడిని. చంద్రుడిని ఏమైనా తాగేస్తాను? అది. ఇప్పుడు కుండలో నీళ్లు, ఏమిటో అంత బాగా డస్టీగా ఉందని కుండ నీళ్ళంతా ఉప్పేశాం. ఏమైంది? కుండ చంద్రుడు పోయాడు, కింద పడిపోయాడు. ఇప్పుడు ట్యాంకులో నీళ్లు మనం చూసుకోలేదు, ఉదయం ఆ రాత్రి అంతా కూడా ట్యాంకు ఓపెన్ అయిపోయింది, వాళ్ళు ఇప్పేశారు, మొత్తం నీళ్ళంతా పోయాయి. ఇప్పుడు ట్యాంకులో చంద్రుడు ఏమయ్యాడు? పోయాడు. చూడండి, కల్పించబడ్డవి పోతుంటాయి, ఎందుకని ఇది కల్పన. కానీ పైనున్న చంద్రుడు మాత్రం ఈ కుండలో నీళ్ళైపోయినా, గ్లాసులో నీళ్ళైపోయినా, ట్యాంకులో నీళ్ళైపోయినా, నదిలో నీళ్ళైపోయినా చంద్రుడు చంద్రుడుగానే ఉంటాడు. సత్యం అలాగనే ఉంటుంది, అసత్యమే ఇన్ని రూపాలుగా కల్పన పొందుతుంది. ఇన్ని చంద్రుళ్ళు అయ్యారు చూడండి, ఇంతమంది చంద్రులు ఉన్నారా? లేరు. అలాగనే పరమాత్మ ఏకమై ప్రకాశిస్తున్న తత్వం, అది ఇన్ని రూపాలతో కనిపిస్తుంది. కానీ రూపాలు పోవచ్చు, కానీ స్వరూపానికి చ్యుతి లేదు. గ్లాసులో నీళ్లున్నాయి, అందులో చంద్రుడు ప్రతిబింబిస్తున్నాడు. అలాగనే ఇదొక ఉపాధి, ఇందులో మనస్సు అనే నీళ్లు, అంతఃకరణ అనే నీళ్లు, దీంట్లో ఆ తత్వం ప్రతిబింబిస్తుంది, నేను 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 అని. కానీ నేను అని ప్రతిబింబించే తత్వం, ప్రతిబింబం పోవచ్చేమో కానీ తత్వం పోదు. చంద్ర ప్రతిబింబం పోవచ్చేమో కానీ చంద్రుడు పోడు. అందుకని ఇక్కడ కూడా చాలా అమోఘమైనటువంటి ఒక శ్లోకాన్ని మన ముందు ఉంచుతున్నారు. దానికంటే ముందు ఈ మంత్రాన్ని మనం చూస్తాం ఒకసారి. ఈ మంత్రం చెప్పండి. కాబట్టి ఆ తత్వం పోదు కదా, పోదు, రాదు, కదలదు, మెదలదు, అంతటా తానే ప్రకాశిస్తుంది. అది ఎలా ఉంది అని అడిగితే ఇక్కడ ఈ 5వ మంత్రం మనకు చాలా అమోఘమైన కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఓం తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఈ మంత్రం ఎంత కాంట్రడిక్ట్ చేస్తూ మన యొక్క కన్ఫ్యూజన్స్ అంతా క్లియర్ చేస్తుందో చూడండి. తదేజతి అంటే తదేజతి, ఏజ్, కంపనే, చలిస్తుంది, కదులుతుంది. తదేజతి, తత్ అంటే ఏంటి? ప్రకృత విషయం. తత్ అంటే తత్వం, ఆ పరమార్థ తత్వం ఏదైతే ఉందో, సత్యమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆత్మ, తదేజతి, అది కదులుతుంది. ఆహా, ఏమండి ఆత్మ కదులుతుందన్నమాట. ఇప్పుడు నా లోపలుండే ఆత్మ కదులుతుందండి. ఇప్పుడు కుండలిని పైకి లేచి అలా ఆత్మ కదిలిపోయిందండి, నాకు లోపల ఆత్మ అలా ఊగుతా ఉందండి అని ఎవరైనా భావిస్తారేమో, వెంటనే ఉపనిషత్తు అంటుంది తన్నైజతి, అది ఎప్పటికీ కదలదు.
కదులుతుంది అనుకునేటప్పటికి వెంటనే ఒక దెబ్బ కొట్టి తన్నైజతి, అది కదలదంటుంది. అదేంటండి ఇప్పుడే కదా కదులుతుందన్నారు, ఇదేంటి మళ్ళీ కదలదంటున్నారు? ఎస్, ఇప్పుడు చెప్తున్నాను, కదులుతుంది. కదులుతుంది కదా, కదలదు. కదలదా? ఎస్. ఓహో, అయితే కదలదనమాట, కదులుతుంది. ఏదో ఒక్కటి చెప్పండి స్వామి. సరే, ఇప్పుడు మన అనుభవమే చెప్తా. మన శరీరాన్ని కూర్చోబెట్టాం ఇక్కడ. ఇప్పుడేంటి, ఏమండి మీరందరూ స్థిరంగా కూర్చున్నారా? కూర్చున్నాను స్వామీజీ. ఎస్, కూర్చున్నా, ఎదుగు మీ ముందు అలా కూర్చున్నాను కదా. ఎస్. ఇప్పుడు నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి. ఒక బాంబే నగరం, మహానగరం. ఆ మహానగరంలో 2వ తేదీ చాలా పెద్ద విచిత్రం ఏర్పడబోతుంది. ఏమిటి? ఫైనల్స్. ఇప్పుడు అనుకోగానే నిన్న అనుకున్నాం, అయిపోయింది. ఈరోజు అనుకుంటున్నాం, ఎల్లుండి వాళ్ళకి ఫైనల్స్, మనకు ఫైనల్స్ కదా. మనకు ఫైనల్స్, వాళ్ళకి ఫైనల్స్. మన ఫైనల్స్ చక్కగా అయిపోతుంది, ఏమీ బ్యాలెన్స్ ఉండదు. వాళ్ళ ఫైనల్స్ చక్కగా అయిపోతుంది, ఏమి బ్యాలెన్స్ ఉండదు మనకు కూడా. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు ఇక్కడ. ఎక్కడ? కడపలో గ్రౌండ్లో కూర్చున్నారు. ఈ శరీరం ఎక్కడికి కదలట్లేదు. కానీ బాంబే మహానగరం అని అనుకోండి, వెంటనే ఎస్, బాంబేలో ఆ తాజ్ కానీ, ఒబరాయ్ కానీ, లేకపోతే అవి కానీ, తర్వాత గేట్వే ఆఫ్ ఇండియా కానీ, తర్వాత ఇవన్నీ కూడా మెరైన్ డ్రైవ్ కానీ, ఆ బీచ్ కానీ, పవాయ్ కానీ, తర్వాత ఇవన్నీ చెంబూరు కానీ, ఇవన్నీ కూడా మీకు అలా గుర్తుకొస్తుంది. అలాగనే శివాజీ, ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ మీకు గుర్తుకొస్తున్నాయి. దాదర్ కానీ, ఆ రైల్వే స్టేషన్స్, ఇవన్నీ, ఆ బాంబే స్ట్రీట్స్, ఇవన్నీ జనాలు, అబ్బో, అవన్నీ గుర్తుకొచ్చాయి. అంటే ఇది కదలట్లేదు, కానీ లోపల మొత్తం ఒక మహానగరమే కదులుతుంది. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇదేమో కదలట్లేదు, లోపలేమో కదులుతుంది. అంటే ఇప్పుడు ఆత్మ యొక్క స్థితి ఏమిటి? ఆత్మ కదలనిదా, ఆత్మ కదిలేదా? చెప్పండి. అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఈ మంత్రం చూడాలి. కదలని దేహానికి కదలకుండా కూర్చోబెట్టే శక్తి ఆత్మదే. కదిలే మనస్సుకి కదిపే శక్తినిచ్చింది, కదిలే శక్తినిచ్చింది ఆత్మదే. కాబట్టి ఆత్మ చైతన్యమై అంతటా నిండి నిబుడీకృతమై ఉంది. జడమైన దేహం అలా జడత్వాన్ని పొందింది. చేతనవంతమైన మనస్సు ఆ చేతనత్వాన్ని పొంది కదులుతూ ఉంది. బాగా ఆలోచించండి. చేతనవంతమైన మనస్సు ఆ చలనాన్ని, చేతనత్వాన్ని పొందింది. ఇప్పుడు ఆత్మ కదిలేదా, కదలనిదా? బాగా ఆలోచించండి. దేహము వ్యాపించి ఉంది, ప్రాణము వ్యాపించి ఉంది, మనస్సు వ్యాపించి ఉంది, అంతఃకరణ. కాబట్టి అంతఃకరణ దృష్ట్యా చూస్తే ఆత్మ కదులుతున్నట్టు ఉంటుంది. దేహ దృష్ట్యా చూస్తే ఆత్మ కదలకుండా స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆత్మ ఏ స్థాయి నుంచి చూస్తే ఆ స్థాయిలో దానికి తగ్గట్టుగా కనిపిస్తుంది. ఇంకో ఉపమానం కూడా చెప్తాను, మీకు అర్థమయ్యేలా, ఇంకా బాగా అర్థమయ్యేలా. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఫ్యాన్ వేశారు. వెళ్ళగానే అబ్బా అనుకుంటూ తిరుగుతుంది, అది చల్లటి గాలిస్తుంది. అలాగనే ఏంటి చీకటిగా ఉంది, ఒకసారి లైట్ వేయనారు, లైట్ వేశారు, లైట్ తిరుగుతుందే? తిరగదు, అలానే ఉంటుంది. అలాగనే ఉండి ప్రకాశాన్ని ఇస్తుంది. కదలకుండా, తిరగకుండా, ఏమాత్రం చలనం లేకుండా అలానే ఉండి ప్రకాశాన్ని ఇస్తుంది ఆ పదార్థం. కదిలి అలా గిరగిర గిరగిర తిరిగి అందులో స్పీడు 1, 2, 3, 4 హైలో పెడతాం. తిరుగుతూ మనకు గాలిని ఇస్తుంది, చల్లదనాన్ని ఇస్తుంది ఆ పరికరం. ఈ పరికరమేమో తిరుగుతూ మనకు కావలసిన దాన్ని ఇస్తుంది. ఆ పరికరమేమో కదలకుండా మనకు కావలసిన దాన్ని ఇస్తుంది. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కరెంట్ అనేది కదిలే పరికరమా, కదలని పరికరమా? ఏ కరెంట్ అయితే, ఏ విద్యుత్ శక్తి అయితే కదిలే ఫ్యానుకి ఆధారమై ఉంది, కదలకుండా ప్రకాశాన్నిచ్చే లైట్కి ఆధారమై ఉంది.
కాబట్టి ఇప్పుడు కరెంటు కదలకుండా ఉండేదా, కరెంటు కదులుతూ ఉండేదా? చెప్పండి. కరెంటులో కదిలే వాటిలో కదిలించే శక్తి కరెంటుకుంది, కదలకుండా నిలబడి ప్రకాశించే దాంట్లో కదలకుండా నిలబడి ప్రకాశించే శక్తి ఉంది. అంతేకాదు, బాగా చూడండి, కొన్ని యంత్రాలు ఉంటాయి, పరికరాలు, అవేం చేస్తాయంటే కదలకుండా ఆపుంచుతుంది, ఇలాగ ఆపి నిలబెడుతుంది. దానికి శక్తి కావాలి, కదలకుండా నిలబెట్టడానికి శక్తి కావాలి, అక్కర్లేదా? ఎక్కువ శక్తి కావాలి. కదిపేదానికి ఎంత శక్తి కావాలో కదలకుండా ఆపుంచడానికి కూడా అంతే శక్తి కావాలి. ఇప్పుడు బాగా చూడండి, శక్తికి కదిలే గుణము ఉంది, కదలకుండా ఆపుంచే శక్తికి ఆ గుణం కూడా శక్తిలోనే ఉంది. కాబట్టి అటువంటి ఆత్మ చైతన్యంలో కదలడం కదలకపోవడం అనేది లేదు. కదిలే వాటిలో కదిలేదిగా కనిపిస్తుంది, కదలని వాటిలో కదలనిదిగా కనిపిస్తుంది. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. కాబట్టి తదేజతి కదులుతుంది, తన్నైజతి కదలదు. అంటే కదిలేది పదార్థం, కదలనిది పదార్థం. యథార్థానికి కదలిక లేదు, కదలకుండా ఉండడం అనేది లేదు, రెండూ లేనటువంటిదే యథార్థం. ఆ యథార్థమైన తత్వము నామరూప వికల్పమైన పదార్థంతో చూస్తే ఆ పదార్థం జడమైతే ఆ యథార్థం కూడా జడంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆ నామరూప వికల్పాలైనటువంటి పదార్థం చలనం కలిగిందైతే ఆ చలనం ఆత్మదన్నట్టు అనిపిస్తుంది, యథార్థం అన్నట్టు. నిజానికి ఆ యథార్థంలో చలనము లేదు, చలన వర్జితమైనటువంటి జడత్వము లేదు, చేతనత్వము లేదు, జడత్వము లేదు. ఇవి రెండు ఆత్మతత్వానిది కాదు. కాబట్టి ఇందులోనే చూడండి, శరీరం అలా జడంగా కూర్చోబెడతాం, మనస్సు కదులుతుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరం ఇలా కూర్చోబెట్టాం, ఈ మూటని, ఇది అసలు ఇప్పుడేం కదలట్లేదు, ఇలా కూర్చోబెట్టాం. కానీ ఎక్కడికెక్కడికో పోతున్నాం, శరీరంతో వెళ్ళట్లేదు, దేనో తీసుకొని పోతున్నాం. అంటే లోపల మనస్సు అనేది అంతా తిరుగుతూ ఉంది, శరీరం ఏకదేశం ఒకే స్థలంలో ఉంది. కదలకుండా ఉండే శరీరానికి ఆ ఆత్మతత్వమే ప్రకాశం, కదిలే మనోబుద్ధులకి ఆ ఆత్మ చైతన్యమే. ఎందుకని ఆత్మ అనేది అంతటా నిండి నిబుడీకృతమై ఉంది. సర్వాన్ అతీత్య తిష్టతి, సర్వం ఆవృత్య తిష్టతి ఇది ఆత్మ. ఆత్మ అంటే అంతటా నిండి నిబుడీకృతమైనటువంటిది. మనకు చూపిస్తారు, ఏమి ఇబ్బంది లేదు, స్వయంగా అనుభవవేద్యం అవుతుంది, అది ఊహలకు అక్కర్లేదు, తావులేదు. కాబట్టి ఇక్కడ తదేజతి తన్నైజతి. ఇప్పుడు చూడండి, తద్దూరే తద్వంతికే, దూరంగా ఉండేది అదే, దగ్గరగా ఉండేది అదే. అంటే అర్థం ఏంటనంటే, ఇక్కడ మొట్టమొదట తదేజతి తన్నేజతి అనంటే పదార్థాలన్నింటినీ కూడా తీసిపారేసింది ఆ వాక్యం. పదార్థాల్లో ఈ వైలక్షణ్యమే కానీ యథార్థంలో లేదు. అలాగనే దూరము దగ్గర అనేటువంటిది ఏంటనంటే అది కూడా దేశము. అదేంటి? వస్తు, దేశము. ఇంకోటి చూడండి, తదంతరస్య తదు సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. లోపలుండేది అదే, బయట ఉండేది అదే. బాగా చూడండి, దేశ కాల వస్తు పరిచ్ఛిన్నతలన్నీ తొలగిస్తుంది ఈ మంత్రం. అంటే నేనిప్పుడు కడపలో ఉన్నాను, కర్నూలులో ఉండకపోవచ్చు. అంటే ఏంటి? ఈ పదార్థం ఏదైతే ఉందో ఇది ఇక్కడే ఉంది, అక్కడ లేదు. కానీ గాలి ఏదైతే ఉందో మనం పీల్చుకుంటున్నామే అది అంతటా వ్యాపించి అంతటా చలిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు మనస్సు చూడండి, ఇక్కడ నేనున్నాను కడపలో, కానీ మనస్సు ఒక్కసారి కర్నూలు అంటే కర్నూలు అయిపోయింది, దాట్స్ ఇట్. వెంటనే మనస్సుకి ఒక్క క్షణం పడుతుంది, అనుకోవడమే తడు, వెంటనే కర్నూలుకి వెళ్ళిపోయాం మనం. కానీ ఆత్మ చైతన్యానికి ఆ అనుకోవడం కూడా అక్కర్లేదు. ఎందుకని? అంతటా ఉండేది అది, అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది అదే. అందుకనే మనకు ఒక తెలుగులో ఒక తత్వం ఉంది, అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడే, ఇక్కడ ఉండే పాండురంగడు
అక్కడ ఉన్నాడే. రండయ్యో రండయ్యో పండరిపురము పోదాము, రేపటికో మాపటికో పండరిపురము పోదాము. Thank you.